హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారని కల్కి ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది. తెలుగు ప్రేక్షకుడు కని విని ఎరగని ఓ ప్రపంచాన్ని సృష్టించాడు. 3 నిమిషాల ట్రైలర్ కట్ తో మనం తెలుగు సినిమానే చూడబోతున్నామా అనే ఆశ్చర్యాన్ని కలిగించాడు. ఇక సినిమా ఎలా ఉండబోతుందో మీరే ఊహించుకోండి అనే సవాల్ విసిరినట్టుంది. ట్రైలర్ లో చూపించిన క్యారెక్టర్లు ఏంటి, కాంప్లెక్స్ సిటీలో ఎవరు ఉంటారు, ట్రైలర్ చూస్తే మనకు ఏం అర్థమైందో డిస్కస్ చేసుకుందాం. కల్కి 2898 ఏడి అనే పేరులోనే ఉంది. అది భవిష్యత్తులో జరగబోయే సినిమా అని. కల్కి కథ జరిగే సమయంలో ఈ భూమి మీద మిగిలి ఉన్న ఒకే ఒక్క నగరం కాశీపట్టణం. అక్కడే సామాన్య మానవులుంటారు. కాశీలో నివసించే పేద ప్రజలకు నీరు ఉండదు, ఆహారం ఉండదు, పేదరికంలో ఉంటారు. అక్కడే హీరో ప్రభాస్ భైరవ బ్రతుకుతూ ఉంటాడు. ధనవంతులు మాత్రమే ఉండే నగరం కాంప్లెక్స్ సిటీ. ఇది ఆకాశంలో ఉండే రిచ్ సిటీ. అక్కడ ఉండేవారు కాశీ ప్రజలను నీటి కోసం, ఆహారం కోసం బానిసలుగా పని చేయించుకుంటారు. అదే సమయంలో కాశీలో కొంతమంది రెబెల్స్ ఉంటారు. వారు కాంప్లెక్స్ సిటీలో ఉండే వారిపై కోపంతో ఉంటారు. వారికి ఎదురు తిరుగుతూ ఉంటారు. ఇక కాంప్లెక్స్ సిటీలో ఏదైనా వస్తువును దొంగలించి కాశీ పట్టణంలో తిరిగే వారిని పట్టుకోమని బౌంటింగ్ హంటర్స్ కు డబ్బు ఆఫర్ చేస్తారు. భైరవ కూడా యూనిట్స్ కోసం బౌంట్ హంటింగ్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో కరెన్సీని రూపాయితో కాకుండా యూనిట్స్ తో పిలుస్తారు. ఇక భైరవకు ఉన్న ఏకైక గోల్ బాగా డబ్బులు సంపాదించి కాంప్లెక్స్ సిటీలో సెటిల్ కావాలని. ఆ సమయంలో 1 మిలియన్ యూనిట్స్ అనే ఆఫర్ వస్తుంది. అది ప్రియాంకను పట్టుకోవడం కోసం. ఈ భూమి మీద ఉండే ప్రజలకు దేవుడు ఒక్కడే, అతడే సుప్రీం ఆస్కిన్ అనే డైలాగ్ ఉంటుంది ట్రైలర్ లో. సుప్రీం ఆస్కిన్ ను అంతం చేసి ఈ భూమిని కాపాడడానికి పుట్టేవాడే కల్కి. అతన్ని పుట్టకుండా అడ్డుకునేందుకు చేసేదే ప్రాజెక్ట్ కే అని అర్థమవుతుంది. ఈ ప్రాజెక్టును కలిపురుషుడు అయిన కమల్ హాసన్ తన మనుషులతో చేయిస్తాడు. అందులో భాగంగానే గర్భంతో ఉన్న స్త్రీలను కిడ్నాప్ చేస్తారు. ఏ చిన్న పిల్లోన్నైనా కల్కి కావచ్చు అని వాళ్లను చంపేస్తారు. అలాంటి సమయంలో దీపకను అశ్వత్థామ రక్షిస్తాడు. కాంప్లెక్స్ సిటీ నుంచి బయటకు తీసుకొస్తాడు. దాంతో దీపకను పట్టుకొచ్చిన వారికి 1 మిలియన్ యూనిట్స్ అనే భారీ ఆఫర్ రావడంతో భైరవ తన కోసం వస్తాడు. అక్కడే అశ్వత్థామ భైరవకు ఫైట్ కూడా జరుగుతుంది. ఈ ప్రపంచాన్ని కాపాడాలంటే కల్కి జన్మించాలి. అందుకోసం దీపికను అశ్వత్థామ కాపాడతాడు. ట్రైలర్ లో చూసుకుంటే 6000 సంవత్సరాల క్రితం పవర్ మళ్లీ కనిపించిందంటే అశ్వత్థామ నుదుటిపై ఉండే మణి. దాంతో కల్కి మళ్లీ పుట్టబోతున్నాడు అని విలన్స్ గ్రహిస్తారు. కల్కి పుట్టాడు అని చెప్పడానికి చెట్లు చిగురించడం, కాశీలో నీళ్లు రావడం లాంటి మెటఫోర్స్ చూపించారు. కాశీ పట్టణంలో భైరవ గర్ల్ ఫ్రెండ్ దిశా పటాని. కానీ భైరవ తనను పట్టించుకోడు. డబ్బు వెనకాల మాత్రమే పరిగెత్తుతూ ఉంటాడు. ట్రైలర్ లో భైరవ హలోగ్రామ్ గా అతని వెనకాల 2 ప్రభాసులు కనిపిస్తారు. అంటే ప్రభాస్ టెక్నాలజీతో కొన్ని స్పెషల్ పవర్స్ తయారు చేసుకుంటారు. భైరవతో ఫైట్ తర్వాత అశ్వత్థామ బుజ్జిని కూడా కాలితో తన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫైట్ లో ప్రభాస్ కాకుండా అతని హాలోగ్రామ్స్ తో ఫైట్ చేస్తుంటాడు. ఇక తర్వాత సీన్ లో ప్రభాస్ మరో బుజ్జిని తయారు చేసే షార్ట్స్ చూపిస్తారు. ఇక చివరిలో కల్కి పురుషుడిగా కమల్ హాసన్ గెటప్ చాలా భయంకరంగా చూపించారు. కల్కి పుట్టడంతో పార్ట్ 1 ముగుస్తుంది అనేది ట్రైలర్ లో చూస్తే అర్థమవుతుంది. పూర్తి కథ ఏంటో తెలియాలంటే జూన్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.